హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసా రుచులు. ఏసా రుచులలో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెసిపీ కుడుములు మరియు ఉండ్రాళ్ళు అండి. మరి ఈ రెసిపీని తయారు చేయబోయే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీని తయారీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి నెయ్యి కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం 1/4 కప్పు వరకు బెల్లంని వేసుకోవాలండి. 1 కప్పు బియ్యం పిండికి 1/4 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ బెల్లం మొత్తం కూడా వాటర్లో కరిగిపోయే విధంగా ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ మనకి బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలండి. ఇక్కడ నేను తడి బియ్యం పిండిని తీసుకున్నానండి. అందుకని చెప్పేసి 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ని తీసుకున్నాను. మీరు కనుక పొడి బియ్యం పిండితో చేసుకోవాలి అనుకుంటే 1 కప్పు పిండికి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని దానిని ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలండి. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత దీనిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిని ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలండి. చపాతీ పిండికి ముద్దని ప్రిపేర్ చేసుకున్నట్లు మనం దీనిని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం దీనితో కుడుములని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇక్కడ నేను ఫస్ట్ ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానిని ఈ విధంగా బౌల్ షేప్లో ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. నేను ప్రసాదం కోసం చేసుకుంటున్నాను కాబట్టి 5 చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం కుడుములని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఇలా పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా చేతి మీద ఫ్లాట్గా చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మనం ఒక 5 కుడుములని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకొక షేప్లో కూడా తయారు చేసేసుకోవచ్చండి, సిలిండర్ షేప్లో. దానికోసం పిండిని తీసుకొని దానిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం వీటిని ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు మనం వీటిని ఆవిరిలో ఉడికించుకోవాలండి. దానికోసం ఒక కుక్కర్ని కానీ లేదంటే ఇడ్లీ పాత్రని కానీ తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్లేట్లో కుడుములని పెట్టేసుకోవాలండి. ఫస్ట్ నేను కింద ప్లేట్లో ఇలా కుడుములని పెట్టేస్తున్నాను. తర్వాత ఇంకొక ప్లేట్లో మనం సిలిండర్ షేప్లో చేసుకున్న కుడుములు, అదేవిధంగా ఉండ్రాళ్ళు ఉన్నాయి కదండి, వాటిని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టేసి దీనిని 10 to 12 మినిట్స్ ఉడికించుకోవాలండి. 10 to 12 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం మూత తీసుకొని చూస్తే మనకి ఈ కుడుములు మరియు ఉండ్రాళ్ళు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు మనం వీటిని బయటికి తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెసిపీ కుడుములు మరియు ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయండి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ వినాయక చవితికి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.